నగిరి ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఎవరు గెలుస్తారని మనం ఒక పోల్ పెట్టడం జరిగింది ప్రజలారా. మరి గతంలో నగిరి అడ్డా, రోజా కెడ్డ, రకరకాలుగా శంకెట్లని ఏవేవో మాట్లాడింది. ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఓడిపోయినాడు, నీ పాదము, నీ చరిత్ర, నీ బతుకు అది. ఆమె కూడా అన్నను ప్రధానమంత్రి చేయాలని చెప్పి లక్ష్యంగా అన్నను ఖచ్చితంగా మనం ప్రధాని చేయాలనే సంకల్పంతోనే ఆమె కూడా నడుస్తూ ఉన్నది. కానీ ఆ నడిచే మార్గంలో మనం ఒకసారి చూద్దాం, విందాం ప్రజలారా. నమస్కారం ప్రజలారా. మన పార్టీ మాజీ మంత్రివర్యురాలు, మాజీ శాసనసభ్యురాలు, సంఘ సంస్కర్తగా పేరు ప్రఖ్యాతులు కాంచినటువంటి ఆర్కే రోజా గారి గురించి మనం ఈరోజు ఒక పెద్దగానే ఉన్నప్పటికీ మీరందరూ కూడా చూసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, మనం ఇటీవల మన టీవీ 9 ఏదైతే ఉన్నదో దాంట్లో ఒక ఇంటర్వ్యూని మనందరం కూడా చూసే ఉంటాం. అందులో భాగంగా మరి ఆమె చేసినటువంటి వ్యాఖ్యల మీద మనం ఆ రోజే మన సీమరాజా 2.0లో ఒక పోల్ పెట్టడం జరిగింది. ఒరే పనికి మాలినోడా, నువ్వన్నా ఓటేసేది లేదురా ఈ పాసుకోల. మనం ఇప్పుడు వేసాం ఓటు. మనము నగిరి ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఎవరు గెలుస్తారని మనం ఒక పోల్ పెట్టడం జరిగింది ప్రజలారా. మరి ఆ పోల్ పెడితే 55,000 ఓట్లు వచ్చినాయి. గాలి భానుప్రకాష్ మీద 95%, 95% గాలి భానుప్రకాష్కి. ఇప్పుడు మనం 1% కూడా మనం వేసాం. రోజా గారికి కేవలం 5%కే మరి ఆమెను పరిమితం చేశారు. మరి గతంలో నగిరి అడ్డా, రోజా గెడ్డ, రకరకాలుగా శంకెట్లని ఏవేవో మాట్లాడింది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం పాలన, అక్కడ శాసనసభ్యుడిగా ఉండే గాలి భానుప్రకాష్ పాలన సరిగా లేకుండా ఉంటే మరి ఈరోజు 55,000 మంది ఓట్లు ఇచ్చే 95% గాలి భానుప్రకాష్కే దేనికి మద్దతు తెలియజేస్తారనేది నా యొక్క ప్రశ్న. ఇకపోతే గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో రకాలుగానో మనం నగిరి నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజానీకం దగ్గర ఏ విధంగా మనం దోపిడీ చేసినామనేది కూడా ఒకసారి ఆలోచన చేయొచ్చే. గతంలో ఏ విధంగా గ్రావెల్ తరలిస్తూ ఉన్నారు, ఏ విధంగా ఎర్ర చందనానికి సంబంధించి కూడా ఏ విధంగా నీ అన్న తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ఆ బార్ర దాటిచ్చే దాంట్లో బ్రహ్మాండమైనటువంటి క్రియాశీలకమైనటువంటి పాత్ర ఏ విధంగా వాళ్ళు పోషించినారు. అదేవిధంగా ఆర్కే రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏ విధంగా క్రషర్ల వాళ్ళ దగ్గర, అదేవిధంగా గ్రావిల్ ధరలు ఇచ్చే వాళ్ళ దగ్గర ఎక్కడైనా అక్కడ వాడికి ఏదైనా ఆదాయం వస్తుందంటేనో, వాడికి ఏదైనా వాడు కష్టపడి వాళ్ళ తాతల ముత్తాతల కానించి ఏదైనా ఒక వ్యాపార మార్గంగా వ్యాపారం ఉండేటువంటి వాళ్ళ దగ్గర ఏ విధంగా దోచుకున్నావు, ఏ విధంగా దండుకున్నావు, ఏ విధంగా నోటికి అదుపు లేకుండా మనం ఏ విధంగా వ్యాఖ్యలు చేసినాం అనే దాని మీద ఒక్కసారైనా ఏ రోజైనా సరే రోజా నువ్వు ఒక 10 నిమిషాలు ఆత్మ పరిశీలన ఏనాడైనా చేసుకున్నావా అని నేను అడుగుతా ఉన్నా. మరి తమరు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో గతంలో మనం మంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి మాటలు ఒకసారి గుర్తు చేసుకొని రోజా గారికి తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆమె కూడా అన్నను ప్రధానమంత్రి చేయాలని చెప్పి లక్ష్యంగా అన్నను ఖచ్చితంగా మనం ప్రధాని చేయాలనే సంకల్పంతోనే ఆమె కూడా నడుస్తూ ఉన్నది. కానీ ఆ నడిచే మార్గంలో ఎన్నెన్నో తప్పటడుగులు, ఎన్నెన్నో నోటి దూలతో మాట్లాడేటువంటి వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. మనం ఒకసారి చూద్దాం, విందాం ప్రజలారా. చెప్పుమా చెప్పు, ఇది నేను చూపించలేను, అందుకోసం అని చెప్పి మనం ఓన్లీ ఆడియోనే తీసుకుందాం. పాపం ఆయనే ఒళ్ళు బాగా లేకుండా ఏదో ఒక మూల కృష్ణారామాన్ని కూర్చున్నాడు. ఆయన ఎందుకు మళ్ళీ లాగుతారు? మొన్న విజయ్ ఎలక్షన్ కౌంటింగ్ రోజే పాపం లేపుదన్నారు పవన్ కళ్యాణ్. చూసి నేర్చుకోరా, హీరో అంటే ఎలా ఉండాలి, సింగిల్ గా ఉండాలి, సింగిల్ పార్టీగా రావాలని. ఎందుకు ఈ ఎక్కిలి చేస్తాలు, ఎందుకు లేపి తన్నినారు, లేపి చేసినారు, మరి ఎత్తెత్తి చూపించినారు. నన్ను ఎవరైనా రేపు చేయగలిగే దమ్ము ఎవరికైనా ఉండాదా? నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకోవడావా? మరి అదేవిధంగా ఇటువంటి రకరకాలుగా మాట్లాడుతుంది. రకరకాలుగా మాట్లాడిన తరువాత ఎవరైనా సరే ఆర్కే రోజా అనేదైనా మాట్లాడితే మనకు ఉన్నది కదా, ఒక అవినీతిగా సంపాదించిన డబ్బుతో పెట్టుకున్నటువంటి ఛానల్లో పెట్టుకున్న పత్రిక ఏదైతే ఉన్నదో వాటిలో కూర్చొని నంగేడుపులు నిలుస్తుంది. మరి ఈ విధంగా ఎందుకు మాట్లాడాలా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఏం సంబంధం? ఆయనకి ఇచ్చిన అలయన్స్లో ఆయన తీసుకున్నటువంటి సీట్లు ఆయన గెలిచినాడు, ఎంపీలు గెలిచినారు, ఎమ్మెల్యేలు గెలిచినారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఏం పని? మన అన్నకు విజయ్కు ఏం పోలిక? నువ్వు ఏ పార్టీ తరపున పోయి తమిళనాడులో ప్రచారం చేసినావు? కనీసం ఆయన ఈ ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు అయిపోయినాడు అనుకో, ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఓడిపోయినాడు, నీ పాదము, నీ చరిత్ర, నీ బతుకు అది గుర్తుపెట్టుకో. ఊరికే మాట్లాడితే అట్ట
నువ్వు ఏదంటే అది నీ ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా నిన్ను విమర్శించారు. మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినావు, నువ్వు మంత్రిగా ఉన్నాక ఏ విధమైనటువంటి అభివృద్ధి పనులు చేసినావు, నువ్వు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న రోజుల్లో రాష్ట్రానికి పర్యాటకులు ఆకర్షించే విధంగా అభివృద్ధి చేయాల్సింది పోయి నువ్వు పర్యటన చేసి ఇదే పర్యాటక శాఖ అని రాష్ట్రంలో ఉండే ప్రజానికాన్ని నమ్మించినావంటే, నమ్మగలిగినావంటే అది నీ చరిత్ర. క్రీడాకారుల సన్మానం పేరుతో ఏ విధంగా కోట్ల రూపాయలు దొబ్బినావు, జబర్దస్త్ వాళ్ళని తీసుకొని పోయి క్రీడాకారుల సన్మానం అని చెప్పి కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేసింది నువ్వు కాదా? చెప్పు. నువ్వు అంత నీతిగా, అంత జాతిగా, అంత కరెక్ట్గా నువ్వు నగిరిలో నువ్వు గన పాలన అందించుంటే నీ బతుకు రెండో రౌండ్లోనే ఎందుకు చెన్నైకి వెళ్ళిపోతావు? మరి గాలు భానుప్రకాష్కు ఎందుకంత కన్నీ విని ఎలుగరి రీతిలో దేనికంత మెజారిటీ వచ్చింది? నువ్వు చేసినటువంటి పనులేంది? మరి ఈ రోజైనా సరే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మనం ఈరోజు ఒక పోలు పెట్టినాము. ఆ పోలు పెడితే 55,000 ఓట్లు వచ్చే 95% మరి గాలు భానుప్రకాష్కే దేనికి ప్రజానికి అందరూ కూడా మద్దతు తెలియజేసినారు. దీనికి చెప్పు సమాధానం. నీ నోటి దొల, నీ ఒళ్ళు బలుపు మాటలు తగ్గించుకుంటే బాగుంటుందని నేను ఈ సందర్భంగా రోజాకు తెలియజేస్తున్నా. నీ ఇష్టానుసారంగా మాట్లాడితే, నీ ఇష్ట ప్రకారం ఏదో గంగాలమ్మ కన్నా దునపోతును వదిలినట్టు నీ ఇష్ట ప్రకారం మాట్లాడితే ఎవరు కూడా ఊరికే ఉండే రోజులు కాదు, ఊరికే ఉండరని కూడా ఆర్కే రోజాకు తెలియజేస్తున్నా. అదేవిధంగా గతంలో మన పార్టీకి సంబంధించినటువంటి శాంతి గారు ఉన్నారు. మీకు అందరికీ కూడా మరి గుర్తుంటుందో మరి గుర్తులేదో మరి మీకు ఒకసారి చూపిస్తాను నేను కూడా. శాంతి గారు ఆమె మాట్లాడిందనేది ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం ప్రజలారా. ఖచ్చితంగా మనం వినాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో ఈ శాంతి గారు రోజాకు టికెట్ ఇద్దు నగిరి, రోజాకు నగిరి టికెట్ ఇచ్చితే ఖచ్చితంగా ఓడిచ్చాం, ఈమె కుటుంబ పాలన, కుటుంబంలో ఉండేటువంటి పెద్దలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రజల్ని దండుకుంటున్నారు, ఈమె ఎక్కడి నుంచి వచ్చింది, నగిరిలోకి ఈరోజు వచ్చి నగిరి గడ్డ నాదిగిన అంటుంది, ఏ గడ్డ నుంచి వచ్చింది ఏమా, ఎక్కడి నుంచి వచ్చింది ఈద్దని చెప్పి ఆనాడే చెప్పింది. మనం కూడా చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. ఎందుకంటే నగిరిలోనే మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే రోజాకు యాంటీగా ఉన్నారు, రోజాకి ఇచ్చితే ఖచ్చితంగా ఓడిచ్చామని కూడా వాళ్ళు శపథం చేసినారని చెప్పినా అయినా కూడా ఏదో ఒక రకాన కాళ్ళ మీద పడో ఏళ్ళ మీద పడో సరే మరి ఏమి చేసిందో ఎట చేసిందో మరి టికెట్ తెచ్చుకొని చిత్తుగా ఓడిపోయింది. ఏమేం మాట్లాడుతుందో శాంతి గారు విందాం ఒకసారి. చెప్పమ్మా శాంతమ్మ. ఈరోజు ప్రజలందరికీ చాలా సంతోషకరమైన ఒక పండుగ వాతావరణాన్ని అనుకూలంగా దేవుడు ఇచ్చిన రోజు కాబట్టి ఈ ఒక ఆనందాన్ని అందరూ ప్రజలందరితో మేము కూడా పంచుకుంటున్నాం. ఏమంటే 10 సంవత్సరంగా నగిరికి పట్టిన పీడ వెరగడైన రోజు కాబట్టి, అంటే ఆర్కే రోజా ఓడిపోయిన రోజు పెట్టినటువంటి వీడియో ఇది. మనం అంత నీతిగా, అంత కరెక్ట్గా, మనం ఏ అవినీతి చేయకుండా, ఏ అక్రమాలకు పాల్పడుకుంటా మరి జగనన్న పక్కన ఉండేటువంటి మన పార్టీకి సంబంధించిన వ్యక్తులందరినీ వాళ్ళందరినీ కలుపుకొని పోయి వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా సరే నేనున్నాను ఒక మంత్రిగా అని వాళ్ళకు ఒక భరోసా ఇచ్చి మన పార్టీకి సంబంధించిన కేడర్ని ఏ విధంగా నువ్వు ఈ చిత్రహింసలకు గురి చేసినావు, ఏ విధంగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసినావు, ఏ విధంగా నీ అధికార అహంకారంతో వాళ్ళని ఏ విధంగా ఇబ్బందులు పాలు చేసినావు, ఏ విధంగా మనం డబ్బు 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 అని ఏం పోయేటప్పుడు ఏమన్నా దిండి కింద ఏమన్నా తల కింద పెట్టుకొని ఏమన్నా పోతావా అని అనుకుంటారు ప్రజలు. చెప్పు. ఈ శని ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీకి రోజా అడుగు పెట్టిందో అప్పుడే పార్టీకి కూడా శని పట్టిందని, అంటే మన రోజా ఏ రోజైతే మన పార్టీలో అడుగు పెట్టిందో ఆ బుద్ధ పట్టుకునింది శని అని చెప్తాది. ఏమే వాస్తవే కదా. మనం ఆడికిపోతే మన పాదవాట ఆడింది ఏం చేస్తాం. చంద్రబాబు నాయుడు గారికి అడిగిపోతే సరే ఆయన అలిపిరి బ్లాస్టు, మళ్ళీ రాజన్న కాడిగిపోతే రాజన్న ఏ విధంగా పోయినాడో మనం అందరం కూడా చూసే ఉన్నాం. మళ్ళీ జగనన్న కాడిగిపోతే అన్న 16 నెలలు ఏ విధంగా, మరి 16 నెలలు కాదులే ఇంకా జాచేపోయినాడు, అది వేరే విషయం. అవి కొన్ని అంతర్గతంగా ఉంటాయి, ఎన్ని బయటికి చెప్పకూడదు. సరే ఆ తర్వాత ఏమైంది, మళ్ళీ కేసీఆర్ దొడుకొమ్మి చేపల పులుసు పెట్టింది. నాకు కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితం అయిపోయినాడు. ఆ క్రికెట్ టీం, ఐపీఎల్ టీం ఏదో వాళ్ళు వాళ్ళు పోయినారు. మళ్ళీ తర్వాత కేసీఆరే మళ్ళీ వస్తాడనింది, పరిమితం అయిపోయినాడు. మళ్ళీ చెన్నైకి పోయింది, స్టాలిన్ రొంబ అనింది, రొంబ పోయి నా మెడితిని ఎటపోయాడో కంటికి కనపడలా. ఈరోజు విజయ్ గెలిచిన తర్వాత విజయ్కి నేనే మరి డ్రెస్సింగ్ స్టైలు షెడ్డీ అది వేసుకుంటాడు, ఫోటో ఎత్తెత్తి చూపించినాడు. మనం ఎంతవరకు మనకు నగిరిలో ఉండే ప్రజానీకం ఎట్టెత్తి చూపించారో చూడు. 55,000 ఓట్లు వచ్చితే దాంట్లో 95% తెలుగుదేశం ఆయనకే ఉన్నాయి. ఇంక చెప్పు దానికి ఏందో కథ చెప్పమ్మా.
చాలా బాధ మాకు. ఆ. దీనికి టికెట్ ఇవ్వకుండా ఈసారి తరిమునంటే వైఎస్ఆర్ పార్టీకి ఇంత పరిస్థితి వచ్చుండేది కాదు. ఏమేమి ఎవరిని బ్లాక్ మెయిల్ చేసిందో, ఏం కర్మ చేసిందో, ఏం మాయం చేసిందో ఈ రోజు అన్న వ్యక్తి నగిరిలో వచ్చి దాపరించి కుటుంబ పరిపాలన, అరాచకము, అక్రమం, అవినీతి, అన్యాయం ఇన్ని చేసి నగిరి నా అడ్డ, నా గడ్డ ఆయనకు ఎవరు అడ్డలో వచ్చి నగిరి గడ్డ రోజా అడ్డ పెట్టారమ్మా. నగిరి నియోజకవర్గ ప్రజలు ఇంత పొడుగు గెలిచి గడ్డ చెప్పుగా ఏదేదో చెప్పినావు గతంలో. ఇప్పుడు మనం ఆ రోజుల్లో సిద్ధం సభలో మరి వేరే పార్టీ బహిరంగ సభ ఒకటి పెడితే మరి జగనన్న ఏమైనా చేయబట్టుకొని లాక్కొని పోతాడు రోజాను ఏమైనా కలిపేదానికి. చిచ్చి దాంతో ఏంది నేను మాట్లాడేదని ముఖాన్నే చెప్పింది, ఇప్పుడు చెప్తాంది. మరి ఆ విధంగా పార్టీలో మన పార్టీ నాయకులు, మన పార్టీ కార్యకర్తల దగ్గరే అంత అసహ్యం, అంత చేత్కరించుకున్న తరువాత రోజాకి టికెట్ ఇచ్చారు. సరే, ఎన్నెన్ని బాధలు బట్టి టికెట్ తెచ్చుకునిందో, మరి టికెట్ తెచ్చుకుంటే వాళ్ళు చెప్పిన పనిని ఖచ్చితంగా వాళ్ళు నిర్వర్తించినారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా ఖచ్చితంగా మనం రాబోయే రోజుల్లో మన రోజా ఒకటి పోయినా ఉన్నా అది ఏమైనా కూడా మరి రాబోయే రోజుల్లో అన్ననైతే ఖచ్చితంగా ప్రధానమంత్రిని చేద్దాం. చేసేదాకా మన రోజా కూడా వాగుతూనే ఉంటుంది. కానీ ఆ నోరు, వాగే నోరు అదే ఇంకా వేరే ఉంటాయి కదా కొన్ని, వాటిని ఒకరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎన్ని టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చినా, ఇంకొకటి ఇచ్చినా, ఏమి చేసినా కూడా కొద్దిగా ఆ వాగటము, అదేవిధంగా మీరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడినా కూడా అది మీ నడ్డీఫ్కే తిరుక్కుంటుంది. మీరు రేపు రాబోయే రోజులు కాగా ఏడ్చే రోజులు దగ్గరలో ఉంటాయి. ఆ ఏడ్చే రోజులు రాకుండా ఉండాలా అంటే నువ్వు ఒకరో నోరు అదుపులో పెట్టుకొని ఉండాలని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ ఆర్కే రోజాపై మనం పెట్టినటువంటి ఏదైతే పోల్ ఉన్నదో దానిపైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా. నమస్కారం.